నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రెస్ మీట్. విక్టరీ వెంకటేష్ అభిమానుల సంబరం. చిలకలయ్య ఆలయంలో హోమం. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప. అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా. లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్ సమీపంలోని చిలకలయ్య ఆలయం, శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి సంతోషిమాత ఆలయ ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు, హోమం కార్యక్రమాలు నిర్వహించారు. వేద పండితులు లోకేష్ కందోయ్ మంత్రోచ్చరణ మధ్య స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో ఈ హోమ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బద్రి విశాల్, రామారావు, కేశవరావు, రవికంటి ఈశ్వర్ భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈరోజు చెంకాయగుడిలో సీతారామాంజనేయ గుడిలో శ్రీ శివాలయం, శ్రీ సంతోషిమాత, శ్రీ దత్తాత్రేయ నవగ్రహ దేవుని ప్రతిష్ట కార్యక్రమం మొదలైంది. ఈ కార్యక్రమం 8, 9, 10 3 రోజుల ఘనంగా నిర్వహించబడి ఉన్నది. 3 రోజులు అన్నదానం మధ్యాహ్నం పూట ప్రతిరోజు జరగబడును. కావున భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి భగవంతుడి ప్రసాదం గ్రహించగలరు. సినీ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఇండస్ట్రీ హిట్ సాధించిన సందర్భంగా ఈరోజు గోదావరికంలో ఊర్వశి థియేటర్ ప్రాంగణంలో అభిమానులు థియేటర్ యాజమాన్యానికి, సిబ్బందికి స్వీట్లను పంపిణీ చేశారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో విక్టరీ వెంకటేష్ అభిమాన సంఘ బాధ్యులు రాసమల్ల రామస్వామి, మొహమ్మద్ రఫీక్, కుడుదల వెంకట్, ఉప్పల వెంకటేష్, కాంపెల్లి అనిల్, పరిపల్లి వెంకటేష్, జూపాక శ్రీకర్, కటుకు వినయ్ కుమార్, పందిళ్ళ సంతోష్ తదితరులు ఉన్నారు. మన అభిమాన హీరో విక్టర్ వెంకటేష్ గారు నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయి పెద్ద ఇండస్ట్రీ హిట్ అయ్యి సినిమా ఇప్పటికే సక్సెస్ఫుల్ గా 20 రోజులు పూర్తి చేసుకొని 50 రోజులకు విజయవంతంగా పరుగులు తీస్తుంది. ఈ సందర్భంగా మేము గోదరకాని స్థానిక ఊర్వశి థియేటర్లోని థియేటర్ సిబ్బందికి స్వీట్లు మరియు కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ ఘనంగా ఇస్తున్నాం. జై విక్టరీ. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో లండన్ బ్రిడ్జ్ ముఖద్వారంతో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్. ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్, గోదావరికనిలో. రండి, మీ పిల్ల పాపలతో కలిసి విచ్చేసి చూడండి, తినండి, తిరగండి, ఆనందించండి. ఇలా ఎన్నో స్టాల్స్ ఉన్నాయండి. పిల్లలకు, పెద్దలకు ఉల్లాసంతో పాటు కుటుంబ సభ్యులకు మధుర అనుభూతినిచ్చే అమ్యూజ్మెంట్ ఎగ్జిబిషన్. మహిళల కోసం వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన గృహోపకరణ వస్తువులు, కలంకారీ బెడ్ షీట్స్, హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్, జ్యువెలరీ ఐటమ్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఇలా ఎన్నో రకాల స్టోర్స్ ఉన్నాయి. ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్. 60 అడుగుల జాయింట్ వీల్, కొలంబస్, క్రాస్ వీల్, బ్రేక్ డాన్స్, డెవిల్ హౌస్, ఇలా ఎన్నో రకాల అమ్యూజ్మెంట్స్ తో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు. తప్పక విచ్చేయండి, చూడండి మీ కుటుంబ సభ్యులతో. ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్. ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్, గోదావరికనిలో.
పారిశ్రామిక ప్రాంత వ్యాపార కూడలిగా ఉన్న గోదావరికని లక్ష్మీనగర్ వ్యాపారస్తులు భయాందోళన చెందుతున్నారని, మేమేం పాపం చేశామని తమపై కాంగ్రెస్ కక్ష చేస్తుందని వారు ఆవేదన పడుతున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. అభివృద్ధికి ఎవరూ ఆటంకం కాదని, ప్రజల జీవితాలను కొల్లగొట్టి అభివృద్ధి మంత్రాన్ని జపించడం సరికాదని అన్నారు. ఈ ప్రెస్ మీట్లో మాజీ కార్పొరేటర్లు, నాయకులు ఉన్నారు. కాగా రోడ్డు వెడల్పులో భాగంగా లక్ష్మీనగర్ బాలాజీ స్వీట్ హౌస్ లైన్ ఇరువైపులా షాపుల ముందు కూల్చివేత జరుగుతున్న ప్రాంతాన్ని బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సందర్శించారు. వ్యాపారులతో మాట్లాడారు. ఏమంటున్నామంటే సపోజ్ ఇప్పుడు అది పోయింది, ఇది ఒక 50,000 నష్టం మళ్ళీ కట్టుకోవాలంటే 50 నెల రోజులు దిగాలని పడుతుంది. దీని మీద వాళ్ళ కనీసం నష్టమేమని ఇప్పింది. సరే రోడ్డు వెడల్పు చేసుకుంటే మేము దానికి అడ్డుకున్నట్టు ఏదో అభివృద్ధికి అడ్డుకున్నట్టు మాట్లాడడం ఏం లేదు. అది మీరు చేయాల్సింది వాళ్ళతో ఒక మీటింగ్ దీనికి సంబంధించి నష్టం ఏం జరుగుతుంది. ఎవరైనా చెప్పి చేసిందా? ఏ ప్రభుత్వం అయితే చేసిందా? ఈరోజు లక్ష్మీనగర్లో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా ఆందోళన పడుతూ ఉన్నారు. ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా ఇక్కడున్నటువంటి ప్రజాప్రతినిధులకు, కలెక్టర్ గారికి మేము చెప్పినాం. ఒకసారి వీళ్ళకి సంబంధించి ఎంత నష్టం జరుగుతుంది, ఏమి ఇబ్బంది అవుతుందని మా బృందం అంతా కూడా ఇలా ఇక్కడికి వచ్చి చూడడం జరిగింది. ఈ యొక్క పండుగ సీజన్, పెళ్లిళ్ళ సీజన్లో ఈ యొక్క పనిని చేపట్టడం అనేది చాలా ఇబ్బంది అవుతుందనేది ప్రతి ఒక్కరు అంటున్నటువంటి విషయం. మాకు కొంచెం టైం ఇస్తే మేము దీన్ని స్వాగతించేటువంటి వాళ్ళం. అసలు ఏమాత్రం టైం ఇవ్వకుండా, నోటీస్ ఇవ్వకుండా ఇట్లా చేయడం అనేది బాధ కలిగిస్తూ ఉన్నది. మాకు ఇంత నష్టం జరుగుతుంది. ఇంకా ఇప్పుడు రూమ్ తీసేయడంతో పాటు ఇంకా సెట్ బ్యాక్ అనేసరికి ఇంకా బాధ అవుతున్నది. ఇది ఎమ్మెల్యే గారు పునరాలోచించాలి, కలెక్టర్ గారు పునరాలోచించాలి. ప్రజల మనోభావాలకు అనుగుణంగానే పరిపాలన చేయాలి. మనకు నచ్చినట్టు, మనకు తోచినట్టు చేయడం అనేది ఇది ప్రజాస్వామ్యానికే విరుద్ధమైనటువంటి చర్య. ఆలోచిస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ఎలాంటి డెవలప్మెంట్కి ఇక్కడ ఎవ్వరు అడ్డు కాదు. మేమందరం సహకరించడానికే ఇక్కడ ఉన్నాము. కానీ మీరు ఏనాడు కూడా అధికారులు కానివ్వండి, ఇక్కడ ఉన్న పొలిటికల్ అపోజిషన్ కావచ్చు, ప్రెసిడెంట్ పార్టీ కావచ్చు, ఎవ్వరు కూడా వ్యాపారస్తులను కానివ్వండి, బిల్డింగ్ ఓనర్స్లను ఎక్కడ కూడా పిలిపించి మాట్లాడి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం కానీ, కాన్ఫిడెన్స్లో తీసుకోవడం కానీ చేయడం జరగలేదు. అది చాలా బాధాకరమైన విషయము. అది మీరు అందరూ మరొకసారి పునరాలోచించాలి. అది కాకుండా కేవలం పేపర్లల్లా, టీవీలల్లా వినుకుంటూ మీరు వినాలే, మీకు తెలియదనడం కూడా సరైన విషయం కాదు. అట్లాంటి మరి పేపర్లల్లా, టీవీలలో చాలా విషయాలు వస్తాయి. అన్నీ నమ్ముకుంటుంటామా? ఫేస్బుక్లలో అన్నీ నమ్ముకుంటుంటామా? ఒకరి గురించి ఒకరు అంటారు, అది నమ్ముతామా? కాదు కదా. వాస్తవాలు తెలుసుకొని బజార్లు పెట్టుకుంటే వాళ్ళను మీటింగ్ పెట్టి కాన్ఫరెన్స్
తీసుకొని మీరు ఈ కార్యక్రమం చేస్తే కొబ్బరికాయ కొడతామని చెప్పి మేము పర్సనల్గా చెప్పినాం. మేమే దీన్ని స్వాగతిస్తామని చెప్పినాం. ఆ కొబ్బరికాయ కొట్టించుకున్నంత కూడా లేకంటే అంటే ఏం ఆలోచించాలి? ఈరోజు మీరు కూలగొట్టినందుకు మాకు బాధ లేదు. మీరు కూలగొట్టినా కూలుతుంది, మేము వచ్చి కూలగొట్టుకున్నా కూలుతుంది. కూలూరు మాత్రం ఖాయం, దానికి అడ్డు కాదు. అందరూ అనుకుంటారు ఏదో కూలిందని మేము బాధ మాట్లాడుతున్నాం కాదు. మేము సంతోషిస్తున్నాం డెవలప్మెంట్. అది ఒక ప్రక్రియలో బట్టి విధానంలో చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం. దాని తదుపరి ఏంటంటే ఒక్క మున్సిపల్ అధికారి చూడలేదు ఎవరు మరి రోడ్ వైండింగ్ ఎంత ఉంది, ఇది ఎన్క్రోచ్మెంటా రోడ్ వైండింగా, అది క్లారిటీ ఎందుకు ఇస్తలేవు? ఒక దిక్కు వచ్చి మాట్లాడతారు ఎన్క్రోచ్మెంట్. మరి ఎన్క్రోచ్మెంట్ అంటే ఏ ఎన్క్రోచ్మెంట్? ఇదివరకు ఉన్న పర్మిషన్ దాటి కట్టిన వాళ్ళ ఎన్క్రోచ్మెంటా, లేకపోతే ప్రజెంట్ మీరు ఆలోచిస్తున్నటువంటి కౌన్సిల్లో 30 ఫీట్ల 40 ఫీట్ల రోడ్కి అది ఆలోచించినటువంటి రోడ్ ఎన్క్రోచ్మెంటా? క్లారిటీ ఇవ్వండి. ఆ క్లారిటీ లేకుండా ఓ రోజు అంటారు రోడ్ ఎన్క్రోచ్మెంట్, తెల్లారంటారు రోడ్ వైండింగ్ అంటారు. ఎవరికి ఏం అర్థం కాని పరిస్థితి. వచ్చిర్రు రాత్రి మీరు తెల్లారి కాల్ చేయాలంటే 20 మంది ఓనర్లను పిలిపించి మాట్లాడితే అయిపోయే పని. ఇది 200 దుకాణాలతో కూడా అవసరం లేదు. సరే బాగా అవుతుందంటే 20 మంది ఓనర్లను పిలిపించి మాట్లాడితే వాళ్ళే టైం తీసుకొని ఇంత నష్టం కాకపోదా? ఈ నష్టం వల్ల కేవలం ఈ దుకాణదారులు నష్టం అయితే లేరు, వాళ్ళకి ఇచ్చినటువంటి బాకీలు ఎవరికైతే ఉన్నారో పాపం వాళ్ళ బాకీలు కట్టలేకపోతే వాళ్ళ ఫ్యామిలీస్ ఎంత సఫర్ కావాలి, వాళ్ళు ఎంతమంది కావాలి, వాళ్ళు రేపటి లబ్బాదిప్ప వాళ్ళు మొత్తుకోవాలి. వీడు పోయింది ఒక షటర్ నష్టం కావచ్చు, ఆ సరుకులు మరి ఈయన ఎంతమంది బాకీ లేడు, వాళ్ళ వల్ల ఎంతమంది గుమస్తాలు రోడ్డు మీద వస్తలేరు, వాళ్ళకి జీతాలు ఎన్నుకు ఇస్తారు. ఇవన్నీ కూడా పునరాలోచించి ఇప్పటికైనా అధికారులు కానివ్వండి, ఇప్పుడున్న ప్రెసిడెంట్ ఎమ్మెల్యే గారు ఆలోచించి మార్కెట్కి వచ్చి సరిగ్గా ఇక్కడ ఉన్నటువంటి వీటి ఏమున్నాయో ఇది ఎంత రోడ్ వైండింగ్ పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఒకరికి ఇంత అనేది క్లారిటీ లేదు. సెంటర్ పాయింట్ తీసుకుంటారా లేకపోతే స్లాబ్ టు స్లాబ్ తీసుకుంటారు, ఎవ్వరికీ క్లారిటీ లేదు. ఒకరి దగ్గరకు వచ్చి అంటారు పైప్ లైన్ సెంటర్, ఇంకో దగ్గరకు వచ్చి అంటారు ఇంకో సెంటర్. మరి ఎవరికి న్యాయం చేస్తారు, ఎవరికి అన్యాయం చేస్తారు? కొద్దిగా క్లారిటీ ఇవ్వండి, రండి. ఎవరు అడ్డు కాదు దీనికి. ఇదివరకు కూడా ఉన్నటువంటి కౌన్సిల్ కానివ్వండి, ఇదివరకు ఉన్న ప్రభుత్వాలు ఇదివరకు కూడా రోడ్ వైండింగ్ జరిగింది 2003-2004లో. అప్పుడు కూడా 10 సార్లు మీటింగ్లు పెట్టి అవేర్నెస్ చేసారు. దాని తర్వాత వచ్చిన అధికారులు కూడా ఎన్నోసార్లు దీని మీద చెప్తున్నారు. మేము ఎన్నోసార్లు మార్కులు పెట్టిపోయారు, కానీ మార్కులు పెట్టినప్పుడు వచ్చారు, వాళ్ళు కూడా పునరాలోచించారు. కానీ ఏనాడు కూడా వచ్చేసి మీరు తెల్లారి తీసేయమని మనం చెప్పలేదు. మేము అదే అనుకున్నాం, వస్తువులు పెడుతున్నారు, ఏ రోజు పిలిపిస్తారు కదా, మాట్లాడతారు కదా అని మేము ఆశతో ఉన్నాం. ఇప్పటికి 10 సార్లు పెట్టిపోయారు. 10 సార్లు వచ్చి ఇదివరకు ఉన్న ప్రభుత్వ అధికారులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు వచ్చి ఆలోచించారు, వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. చాలా సంతోషమైన విషయం. ఆనాడు అవసరం పడలే కావచ్చు, సరిపోయింది అనుకున్నారేమో, కానీ మంచి ఆలోచించుతారు వేరు కదా. మరి ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు మరి బజారులతో సంప్రదించాలి. పోనీ ఇప్పటికైనా ఏం టైం ఇచ్చిపోలే, ఇప్పటికైనా వచ్చి మీ ఆలోచన ఏముంది, ఎంత స్పీడ్గా ఇది కూలగొట్టిస్తున్నారో అంతే స్పీడ్గా రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ కంప్లీట్ చేస్తారు అని మిమ్మల్ని చెప్పండి. మళ్ళీ ఇది చేసి వెనుక ఉన్న కళ్యాణ్ నగర్ ఇవాళ 2 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు రోడ్ లేదు. ఉన్న దుకాణాలు పోయినాయి, ఉన్న వ్యాపారాలు పోయినాయి. ఇది కూడా మరి ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? ఇది ఏ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారు? బజార్ అంతా తీసుకోపోయి మంచాలు పంపిస్తారా, దెబ్బలు పంపిస్తారా? మా రామగుండం కాన్స్టిట్యూన్సీని తీసుకొని వ్యాపారాలందరినీ అటు పంపిస్తున్నారా? ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అర్థమవుతుంది? వాళ్ళ పొలిటికల్కి సపోర్ట్ చేస్తున్నారా, వాళ్ళ ఊర్లో ఉన్న పెదవులకు సపోర్ట్ చేస్తున్నారా, అక్కడ వ్యాపారస్తులకు సపోర్ట్ చేస్తున్నారా? అర్థం కాని పరిస్థితి ఇది. అంటే మన గోదావరి ప్రాంతాన్ని ఏం చేద్దాం అనుకుంటారు? అంటే మళ్ళీ 6 నెలల తర్వాత డెవలప్ అయితే అంతే వ్యాపారస్తులు డెవలప్ అవుతారని ఉంచుకుంటారా? మీరు అవుతుందా అంత ఈజీగా? ఇక్కడ నుంచి ఒక్కసారి దుకాణాలు ఖాళీ చేసి ఒక్కసారి మొత్తం విచారణ లేపినాక వేరే కాదు సెట్ అయినాక మళ్ళీ బజార్కి వస్తారా? ఏమనంటే ఆ కాంప్లెక్స్కి వెళ్ళాలి కదా, ఎందుకు వెళ్ళలే? ఆ కాంప్లెక్స్లో ఏం ఫెసిలిటీ ఉంది? మళ్ళీ అందరూ అంటే టెండర్ వేసినాం, ఎవరు పోలే. టెండర్ ఎంత వేసిర్రు, బజార్లో ఉన్నంత రేటే అక్కడ వేసిర్రు. ఎట్లా పోతారు అందరూ? మీరు ఎవరు పోతలేరని మా మీద అవాండాలు ఇస్తారే. బిల్డింగ్ ఓనర్ల దగ్గర ఇక్కడ కిరాయి ఎక్కువ ఉన్నది, మీరు అడ్డుపోరు. సరే ఆ బిల్డింగ్ ఓనర్ల కిరాయి ఆడ పెట్టారు, మరి ఎట్లా పోతారు జనాలు? ఈడ 20,000 ఉండే ఆడ 20,000 ఉండే, ఈడ 30,000 ఉండే ఆడ 30,000 ఉండే. ఇక ప్రభుత్వానికి నార్మల్ ఓనర్లకు డిఫరెన్స్ ఎక్కడ వచ్చింది చెప్పండి? అది కూడా మీరు ఆలోచించాలి కదా. పోతలేరు అంటే ఎట్లా పోతారు? తర్వాత కూలగొట్టిన ఎన్నో ఉన్నాయి, అవిటిని డెవలప్ చేయండి. చేసి ఇక్కడ ఉన్న షెడ్యూల్ అందరూ అడ్డుపోతారు. కొంచెం మాకు స్పేస్ దొరుకుతుంది, తర్వాత ఇది చేయండి. కొత్త వాళ్ళు వచ్చేటప్పుడు ఊళ్ళో కొత్త వాళ్ళు వస్తారు, కొత్త దుకాణాలు మళ్ళీ తయారవుతాయి. కానీ ఉన్న వాళ్ళందరూ కాల్ చేసి ఇప్పుడు గోడౌన్లు పెట్టుకుంటారు, ఎక్కడెక్కడికో పోతారు. నేను నా కాంప్లెక్స్ అయితే ఆల్రెడీ మంచిర్యాల కోళ్ళు పెద్ద పెద్ద దుకాణాలు షిఫ్ట్ వాళ్ళు వస్తారా దానికి? ఈ దుకాణం కోళ్ళు పోతారు, రేపు నుండి ఎందరు పోతారు. పోయినాక మళ్ళీ వస్తారా? అది ఆలోచించారు. మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారు. పబ్లిక్ రావాలి, డెవలప్మెంట్ కావాలి, ఉపాధి లేదు, ఇక్కడ ఏం లేదు, ఎంప్లాయీస్ లేరు, ఉన్న ఎంప్లాయీస్ తగ్గిపోయారు.
ఉన్నోళ్ళు పోతారు. ఆల్రెడీ ఇక్కడ ఓపెన్ కాస్ట్ గట్ట వచ్చేసింది. ఇవన్నీ తెలిసి కూడా తొందరపాటు పడవడమని మా బాధ. చెప్పి చేస్తే బాగుండేదని మా ఎమ్మెల్యే గారు, మీరు పాత ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నారు, మీరు కూడా దీన్ని పునరాలోచించి పార్టీ పక్షాన కానీ మీరు అందరూ కూడా దీన్ని న్యాయం చేసే ప్రయత్నం లేదు. ఆల్రెడీ అన్యాయం అయితే మాకు అయిపోయింది. దీన్ని ఎవరు ఇప్పుడు పూర్తించలేరు మీరు ఇప్పుడు కూడా. కానీ ఉన్నదాన్నైనా ఫాస్ట్ డెవలప్మెంట్కి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ చేయించే ప్రయత్నం చేయండి అని చెప్తాను. రామగుండం నియోజకవర్గంలో ప్రత్యేకంగా లక్ష్మీనగర్ గోదావరికని వ్యాపార కేంద్రమైనటువంటి వ్యాపారస్తులందరూ కూడా ఈరోజు భయాందోళనలతో ప్రతిరోజు బాధపడేటువంటి పరిస్థితి ఇలా ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరిని కదిలించినా కూడా అందరూ ఆవేదనతో అసలు మేము ఏం పాపం చేసినాం, ఈ కాంగ్రెస్ పార్టీని గెలిపించడమే మేము చేసిన పాపమా అని ఆందోళన చెందుతున్నటువంటి యొక్క నేపథ్యంలో అభివృద్ధికి ఎవరు ఆటంకం కాదు, కానీ ప్రజల జీవితాలను కొల్లగొట్టి అభివృద్ధి మంత్రాన్ని జపించడం అనేది ఎవరు కూడా ఆక్షేపించరు. ఈరోజు గోదావరికల్లో వ్యాపారస్తులు పండుగ వస్తున్నది, పెళ్ళిళ్ళు ఉన్నాయి, వ్యాపారం బాగా నడుస్తుందని చిట్టీలు లేపి డైలీ ఫైనాన్స్లు తీసుకొని పెళ్ళిళ్ళ కోసం సామాన్ తెచ్చుకుంటే ఇలా ఆ లక్ష్మీనగర్కు ఎవరు పోకుండా అస్తవ్యస్తంగా తయారైంది ఈ సంవత్సర కాలం నుండి. మరి కోట్లాది రూపాయల నిధులు తెస్తున్నాం, అభివృద్ధి చేస్తామని చెప్తున్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ఎమ్మెల్యే గారు మరి ఈ యొక్క వ్యాపారస్తుల వ్యాపారాలు నడవకుండా ఇబ్బంది పడుతుంటే కనీసం చిన్న చిన్న దుకాణాలలో ఉండేటువంటి వ్యాపారస్తులు నెలలు దుకాణాలు నడవకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఒక్కసారి ఆలోచించడం లేదు. మరి చిన్నగా అప్పుడు ఏదో జాగాలు కొనుక్కొని రూమ్లు వేసుకున్నటువంటి వాళ్లకు ఫీట్లు రూములు తీసేస్తున్నారు. సరే రోడ్డు వెడల్పని అంటున్నారు, మరి దాని ద్వారా అనే సొంత భూమి అక్కడ సొంతంగా ఒక భవనం కట్టుకున్నాడు. భవనాన్ని తొలగించేటప్పుడు మరి ఆయనకి ఏం నష్టపరిహారం ఇస్తారు? ₹1,00,000 ఇలా దాన్ని కూలగొట్టి మీరు కూలగొడుతున్నారు. మళ్ళీ కట్టుకోవాలంటే ₹1,00,000 కావాలి. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? అభివృద్ధి అని అంటే జీవితాలను కొల్లగొట్టడమేనా? కుటుంబాలను రోడ్డు మీద పడేయడమేనా? అభివృద్ధి అని అంటే ఊరు అందంగా ఉండడం, సుందరీకరణతోని అభివృద్ధి అనేది మీరు చేస్తున్నటువంటి ఆలోచన కావచ్చు. ఒక కుటుంబాన్ని వాళ్ళు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, పిల్లలు చదివించుకోవడానికి డబ్బులు, ఏదైనా ఉపాధి అవకాశం చేస్తే ఆ కుటుంబం నిజంగా అభివృద్ధి చెందినట్టు లెక్క. సమాజము ఆ విధంగా అభివృద్ధి చెందే విధంగా చేయాలి. మేము చేసినాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదల కోసం ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ తెచ్చినాం. మరి గోదావరికని మీద మీకు ఎందుకు ఇంత కోపం? ఈ సుందరీకరణలో భాగంగా నష్టపోతున్నారు, వాళ్లకు నష్టపరిహారం ఇవ్వాలని ఇలా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఎన్టీపీసీ చిరు వ్యాపారస్తులకు వెంటనే వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపెట్టండి. మీరు అప్పుడు వాళ్ళ తీసేసినప్పుడు ఎన్టీపీసీలో స్థలం ఇప్పిస్తా అన్నారు,
ఆ గోడను కూలగొడతా అని వేయరు. ఆ సండే మార్కెట్కు సంబంధించి అది కూడా చేయకపోతుంది. ఇక్కడ గాంధీ మార్కెట్ను కూలగొడుతుంది. దాన్ని అప్పుడప్పుడే శంకుస్థాపన. మరి పని ఏమైంది? ఎందుకు పని మొదలైతలేదు? ఇట్లా మీరు ఈ కక్ష సాధింపుతోని ఏదో సాధించాలని ఈ చిన్న చిన్న కుటుంబాలను రోడ్డు మీద పడేయద్దని ఈ సందర్భంగా నేను ఈ యొక్క అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా కోరుతాను. ఇక్కడ జనరల్గా ఏదైనా ఒక మార్కెటింగ్ ఉంటుంది కావచ్చు. ఇక్కడ శాండ్ మార్కెట్ నడుస్తున్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. శాండ్ ప్రమోషన్ మార్కెట్ కూలగొడితే తప్పకుండా వాళ్ళకు ఇసుక అవసరం. ఆ ఇసుకతోని ఆ ఇసుక ఏమన్నా మీకు సంబంధించిన బంధువులు ఎవరన్నా మరి వాళ్ళకి ఏమైనా టెండర్లు ఉన్నాయా? మరి అదే ఏమన్నా ఉన్నదా? మీరు ఈ విషయంలో పునరాలోచించండి, అభివృద్ధి చేయండి. మీకు అనుకున్న రీతిలో రోడ్లను వెడల్పు చేయండి, మీ అనుకున్న రీతిలో ఏదైనా చేయండి. కానీ ఎవరైతే నష్టపోతున్నటువంటి బాధితులకు, నష్టపోతున్నటువంటి వ్యాపారులకు కనీసంగా ఆసరగా నిలబడండి. వాళ్ళకు ధైర్యాన్ని చెప్పండి. ఇలా మీరు చేసుకుంటూ పోతే రేపు రాబోయే కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలలో మీకు మీ పార్టీకి తప్పకుండా ప్రజలు గుణపాఠం చెప్తారు. గుణపాఠం చెప్పాలని కూడా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.